హలో, ఈరోజు మనం అనాహత చక్ర గురించి చూద్దాం. దీన్ని హార్ట్ చక్ర అని కూడా అంటాం. అయితే ఇది బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈజీగా ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే ఫర్గివ్ చేయగలుగుతాం. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కంట్రోల్డ్గా ఉంటుంది. దీని పొజిషన్ ఎక్కడ అంటే సెంటర్ ఆఫ్ ది చెస్ట్, అంటే మన హార్ట్ లెవెల్లో, స్టెర్నమ్ అంటాం కదా అక్కడ. దీనికి అసోసియేట్ అయిన ఆర్గాన్స్ ఏంటి అంటే హార్ట్, లంగ్స్, థైమస్ గ్లాండ్, సర్క్యులేటరీ సిస్టమ్. ఇది బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మనం చాలా నార్మల్గా ఉంటాం. అందరితోని ప్రేమగా, ప్రతి ఒక్కరూ ట్రస్ట్ చేసేలాగా చాలా హెల్తీ రిలేషన్స్ అనేవి అందరితో మెయింటైన్ చేస్తాం. ఇది ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు మనకి లోన్లీనెస్గా అనిపిస్తుంది, జెలసీ ఉంటుంది. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఈజీగా ఫర్గివ్ చేయలేమన్నమాట. ఇలానే ఫిజికల్ సిమ్టమ్స్కి వచ్చినట్టయితే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రెస్పిరేటరీ ఇష్యూస్ మనకు ఉంటాయి, హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా లోగా ఉంటుంది. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలంటే ఏం చేయాలి? గ్రీన్ కలర్ని మనం విజువలైజ్ చేస్తూ ఆ పొజిషన్లో మనం మెడిటేషన్ చేసినట్టయితే అప్పుడు ఈ బ్యాలెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం ఎలాంటి యోగా పోజెస్ చేయొచ్చు అంటే క్యామెల్ పోజ్, ఉస్త్రాసన అంటాం, అది చాలా బాగా యూస్ అవుతుంది. డీప్ బ్రీదింగ్ కూడా చాలా బాగా బెనిఫిట్ అవుతుంది. అంటే ప్రాణాయామ చేయొచ్చు, ఎందుకు అంటే లంగ్స్ అనేవి ఆ పొజిషన్లోనే ఉంటాయి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.